ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. మొత్తం 10 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయనున్నారు. విశాఖ నార్త్ పి విష్ణుకుమార్ రాజు బరిలో దిగనుండగా కైకలూరు నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేయనున్నారు. ఆదోని నుంచి పివి పార్థసారథి, ధర్మవరం నుంచి వై సత్యనారాయణ, కైకలూరు నుంచి కామినేని శ్రీనివాసరావు, అరకు పంగి రాజారావు, ఎచ్చెర్ల ఎన్ ఈశ్వరరావు, అనపర్తి శివకృష్ణన్ రాజు పోటీ చేయనున్నారు. అయితే ఇందులో సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు జీవీఎల్ కు టికెట్లు దక్కలేదు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, బీజేపీ అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల్ని ఎట్టకేలకైతే కనుక ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎచ్చెర్ల ఈశ్వరరావు, అదేవిధంగా విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజుతో పాటు అదేవిధంగా అరకు, అదేవిధంగా ఇటు అనపర్తి కృష్ణంరాజుని అయితే కనుక బరిలోకి దించుతా ఉన్నారు. ఇక కైకలూరు చూసుకున్నట్లయితే కనుక కామినేని శ్రీనివాస్కి అయితే మరోసారి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే 2014 పొత్తులో భాగంగా కూడా ఇటు కామినేని శ్రీనివాస్ బరిలోకి దిగారు. అదేవిధంగా గెలిచిన అనంతరం కూడా ఆయన మంత్రి పదవిగా కూడా చేపట్టడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు పొత్తులో భాగంగా మరోసారి అయితే కనుక కామినేని శ్రీనివాస్ అయితే కనుక బరిలోకి దిగుతా ఉన్నారు. ఇక విజయవాడ వెస్ట్ చూసుకున్నట్లయితే కనుక సుజనా చౌదరికి అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి సుజనా చౌదరి ప్రస్తుతం అయితే కనుక ఇటు విజయవాడ వెస్ట్ నుంచి కూడా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు కూడా పొత్తులో భాగంగా జనసేన అభ్యర్థి అయినటువంటి పోతిన మహేష్ ఇస్తారన్న నేపథ్యంలో ఎట్టకేలకి సస్పెన్స్ కి తెరపడిందని చెప్పుకోవచ్చు. సుజనా చౌదరికి ఎట్టకేలకి అయితే కనుక విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తారంటూ కూడా బీజేపీ అధిష్టానం అయితే కనుక అభ్యర్థిని ప్రకటించడం కూడా జరిగింది. ఇక జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డితో పాటు అదేవిధంగా ధర్మవరం సత్యకుమార్ ఇటువంటి కీలకమైనటువంటి నాయకులకు కూడా అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. అరకు నుంచి పంగి రాజారావు, అదేవిధంగా ఎచ్చెర్ల ఈశ్వరరావు నుంచి కూడా బరిలోకి దిగుతా ఉన్నారు. ఎట్టకేలకి 10 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. ఇక 3-4 రోజుల క్రితమే కూడా లోక్సభ స్థానాలను సైతం కూడా ప్రకటించింది. అయితే బీజేపీ పూర్తి స్థాయిలో అభ్యర్థులను అయితే కనుక ప్రకటించడం కూడా జరిగింది. ఇక రేపటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక వారికి కేటాయించినటువంటి అసెంబ్లీ స్థానాల్లో అయితే కనుక అభ్యర్థులు హోరాహోరీగా అయితే కనుక రాజకీయ ప్రచారం కూడా చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిటీ సంఘం అయితే కనుక ఇటు బీజేపీ అధిష్టానం నియమించడం కూడా జరిగింది. ఏదైతే అరుణ్ సింగ్ తో పాటు ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్యే సిద్ధార్థనాథ్ సింగ్ సైతం కూడా ఇటు ఏపీలో అయితే కనుక పర్యటిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు అసెంబ్లీ కీలకంగా ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను అయితే కనుక ఇటు బీజేపీ అధిష్టానం కైవసం చేసుకోబోతుందంటూ కూడా ఇటు బీజేపీ నుంచి కీలకమైనటువంటి నాయకులు అయితే వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఇక చూసుకున్నట్లయితే కనుక సోము వీర్రాజు లాంటి కీలకమైనటువంటి వ్యక్తులకి ఈసారి అసెంబ్లీ స్థానాలు సైతం కూడా దక్కలేదని కూడా ఇక్కడ కొంత అసంతృప్తి అయితే కనుక వెల్లడిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి కీలక సమావేశానికి కూడా సోము వీర్రాజు సైతం కూడా హాజరు కాకపోవడంపై అయితే కనుక తీవ్ర అసంతృప్తికి గురైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇటు సోము వీర్రాజు లాంటి ఏదైతే ఇటు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సోము వీర్రాజుకి ఎటువంటి పదవి ఏదైతే అసెంబ్లీ స్థానం కావచ్చు, అదేవిధంగా లోక్సభ స్థానం కావచ్చు, ఇటు కేటాయించకపోవడంపై అయితే కనుక ఆయన అనుచరులు కావచ్చు, అదేవిధంగా ఆయన కావచ్చు కొంత అసంతృప్తి అయితే వెల్లడిస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ బీజేపీ ప్రకటించినటువంటి అభ్యర్థులు అయితే కనుక ఇప్పుడు ఇంకా కీలకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రచారానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. శ్రీదేవి, సంతోష్, ఇందులో సోము వీర్రాజు కానీ, విష్ణుకుమార్ కానీ, జీబీఎల్ కానీ, సత్యకుమార్ కానీ వీళ్ళందరికీ అసలు సీట్ రాకపోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే మొన్న జరిగిన సభ కంటే ముందు కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు, మేము పార్టీ కోసం పనిచేస్తున్నాం, పార్టీ లైన్ ఎప్పుడు దాటము, అండ్ పార్టీ ఏది చెప్తే అది చేస్తామన్నారు. అంటే ఇస్తారన్న నమ్మకం ఉంది అని కూడా అప్పుడు మాట్లాడారు. బట్ ఎందుకని వీళ్ళకి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే సత్యకుమార్ ధర్మవరం నుంచి కూడా బరిలోకి దిగుతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే మొన్న జరిగినటువంటి సభకి సత్యకుమార్ లాంటి నాయకులు హాజరు కాకపోవడం, అదేవిధంగా సోము వీర్రాజు లాంటి నాయకులు హాజరు కావడంపై అయితే కనుక బీజేపీ నాయకులందరూ కూడా కొంతమేర అయితే కనుక ఏదైతే చర్చలు అనేది కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సోము వీర్రాజుకి అనపర్తి లాంటి అసెంబ్లీ స్థానాన్ని కేటాయిస్తారన్నప్పటికీ కూడా ఇటు అనూహ్య పరిణామాల మధ్య అయితే కనుక కృష్ణంరాజుకి అయితే కనుక ఇటు సీటు కేటాయించడం కూడా జరిగింది. అయితే సోము వీర్రాజు బీజేపీ పార్టీకి ఎంతో సేవ చేశారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాడు అంటూ కూడా ఆయన ఒక సన్నిహితులు కావచ్చు, అదేవిధంగా బీజేపీలో ముఖ్యమైనటువంటి నాయకులు కూడా చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఇక
చూసుకున్నట్లయితే కనుక వీరు మొన్న సభకే హాజరు కాకపోవడం కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక 10 అసెంబ్లీ స్థానాల్లో ఇటు సోము వీర్రాజుకు కూడా అనపర్తి నుంచి కావచ్చు, అదేవిధంగా అనపర్తి అసెంబ్లీ స్థానం కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటు స్థానం కావచ్చు, వీటిలో అయితే కనుక ఎటువంటి స్థానాన్ని కూడా కేటాయించకపోవడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు రాష్ట్ర కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, సోము వీర్రాజు యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. అయితే ఆయనకి అసెంబ్లీ స్థానం ఇవ్వకపోయినా సరే కేంద్ర స్థాయి హోదా అనేది కూడా కల్పించడం కూడా జరిగింది అంటూ కూడా ఇటు కొంతమంది ముఖ్య నాయకులు చెప్తా ఉన్నారు. ఇక సుజనా చౌదరికి ఎటకేలకైతే కనుక ఇటు విజయవాడ వెస్ట్ నుంచి బరిలోకి దిగబోతా ఉన్నారు. అయితే విజయవాడ వెస్ట్ లోనే చూసుకున్నట్లయితే కనుక దాదాపు ఏదైతే జనసేన అభ్యర్థి పోతిన మహేష్ సైతం కూడా ఇటు తనకి కేటాయించాలంటూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కోరారు. అయినప్పటికీ కూడా సుజనా చౌదరిని అయితే కనుక బరిలోకి దించడం కూడా జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.